బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన తెలుగు పట్టణాలు, నగరాలు ఎలా ఉండేవనేది చూస్తున్నాము. ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక చారిత్రక పరిశోధన గ్రంథంలో కోరింగ అనేటువంటి గ్రామం గురించి ప్రస్తావన ఉంది. ఈ కోరింగ గురించి ఏం చెప్పారంటే, ఈ కోరంగం అనేటువంటి పదం నుంచి ఈ గ్రామం ఆవిర్భవించింది. ఇది ఒక పట్టణము, రేవు పట్టణము అని చెప్పడం జరిగింది. గోదావరి జిల్లాలో మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే మద్రాసు రాష్ట్రంలో ఇది నెలకొని ఉంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది మొట్టమొదట డచ్ వారి యొక్క స్థావరంగా ఉండేది, తర్వాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చిందని చెబుతూనే ఈ కోరింగా గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలియజెప్పారు. అది ఆ రోజుల్లోనే ఓడలు రిపేరు చేసేటువంటి ఒక కేంద్రము. అంటే బంగాళాఖాతంలో వాణిజ్య వర్తకాల కోసం వచ్చేటువంటి ఓడలకు రిపేర్ వచ్చినట్లయితే ఈ కోరింగా దగ్గరికి తీసుకుని వచ్చేవారు. ఈ కోరింగా దగ్గర వాటిని రిపేర్ చేయడం అనేటువంటి జరిగేది. కొన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఓడలైనటువంటి రాయల్ నేవీ ఓడలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి రిపేర్లు చేయించారని కూడా ఈ గ్రంథంలో చెప్పబడిందనమాట. అంటే దీన్ని బట్టి కోరింగా పట్టణం అప్పట్లో ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది గోదావరి నదికి ముఖద్వారంగా ఉండేది. అంటే ఇక్కడికి సమీపంలోనే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇది గోదావరి నదికి ముఖద్వారంగా వివరించారు. ఇక్కడికి దగ్గరలోనే కోకనడ, అంటే ఇప్పుడు మనం కాకినాడ అని ఏదైతే నగరాన్ని పిలుస్తున్నామో దాన్ని అప్పట్లో కోకెనడ అనేవారు. ఆ కోకెనడ అనేటువంటిది ఉంది అని కూడా తెలియజెప్పడం జరిగింది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కనుక, ఆ రోజుల్లోనే ఈ కోరింగా నుంచి సముద్రం ద్వారా ఎగుమతులు జరుగుతుండేవి. ముఖ్యంగా బర్మా దేశము, అంటే ఇప్పుడు దాన్ని మయన్మార్ అని పిలుస్తున్నాం మనం. ఈ మయన్మార్ని పిలిచేటువంటి బర్మా దేశానికి ఎగుమతులు జరుగుతూ ఉండేవి. అక్కడ ముఖ్య పట్టణం అయినటువంటి రంగూన్ ఏదైతే ఉందో అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కోరింగా పట్టణం తెలుసు, చిరపరిచితము. ఆ మాదిరిగా అక్కడికి ఎగుమతులు కూడా జరుగుతూ ఉండేవని కోరింగా పట్టణం గురించి తెలియజెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం కోరంగి అని పిలుస్తున్నాము. ఇది కాకినాడ నుంచి యానాం వెళ్ళేటువంటి మార్గంలో తాళరేవుకి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న స్థాయి పట్టణంగా నిలిచి ఉంది. నమస్తే. My Media, the voice of India.